इंदौर की माटी से उठी हल्दी की धूल, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। సీతాపల్ మండి కార్పొరేటర్ ఏమ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడండి. నమస్తే మేడం. ఏమంటారు మేడం, అన్నపూర్ణ క్యాంటీన్ ఇందిరమ్మ క్యాంటీన్ గా మారుస్తా ఉన్నారు, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎలా చూడడం ఏంటంటే అసలు మార్చాల్సిన అవసరం ఏముందనేది ప్రతి ఒక్కళ్ళ ప్రశ్న. ఇందిరమ్మ గారు తెలంగాణ రాష్ట్రానికి చేసింది అయితే ఏం లేదు. డెఫినెట్ గా అన్నపూర్ణ పేరుతోని మేయర్ గారికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏం ఇబ్బంది ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి డెఫినెట్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాల పాటు ఆ పేరుతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎంతో అనుబంధం ఉంది. ఎందుకంటే తెలంగాణ నలుమూలల నుంచి ఎంతో మంది ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ కడుపు నింపుకోవడానికి నాణ్యమైన భోజనమే కానివ్వండి, వాళ్ళు ఎఫర్ట్ చేసే విధంగా కూడా ఎక్కడైనా భోజనం దొరుకుతుందా అని అంటే ఖచ్చితంగా ఈ అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఎంతో మంది ప్రజలు తిన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తిన్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్న ఐటీ సెక్టర్ లో ఉన్న వాళ్ళు తిన్నారు, ఎంతో మంది తినడం జరిగింది. 10 కోట్ల మంది ప్రజలకి అన్నపూర్ణ క్యాంటీన్ అనేది కడుపు నిండా భోజనం పెడుతుంది కేవలం 5 రూపాయలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ చేయకపోగా ఉన్న క్యాంటీన్స్ ని ఎత్తివేస్తూ ప్లస్ పేర్లు మార్చడం అనేది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. ఇన్ కేస్ పేరే మార్చాలని మీరు గట్టిగా డిసైడ్ అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎవరైనా వ్యక్తులు ఉంటారు, అంటే తెలంగాణ రాష్ట్రానికి ఏమంటారు వ్యక్తులు, రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తులను ఉద్యమ సమయంలో ఉన్న వ్యక్తులు, వాళ్ళ పేర్లు మార్చినా కొద్ది గొప్ప మేము అందరం హర్షిస్తుండే. కానీ కేవలం వాళ్ళ అధిష్టానం ఆ రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటి చిల్లరేషాలు ఇస్తే మాత్రం డెఫినెట్ గా మేము యాక్సెప్ట్ చేయం. ఈ రోజు జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దగ్గరకు వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఏదైతే స్టాండింగ్ కమిటీలో అప్రూవ్ అయిందో కౌన్సిల్లో వచ్చిన తర్వాతనే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. సో ఆ లోపల ఎక్కడైనా వీళ్ళు పేర్లు పెడితే మాత్రం డెఫినెట్ గా దాన్ని మేము తీసివేస్తాము. దాన్ని ఎక్కడ కూడా పెట్టే ప్రసక్తే లేదు. దీన్ని మేయర్ గారు వెంటనే విరమించుకొని పేరుని మళ్ళీ అన్నపూర్ణ క్యాంటీన్ గా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంది పేరు మార్చడం వల్ల? అంటే కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది ఉందని చెప్పాలి. ఇప్పుడు అన్నపూర్ణ అన్న పేరు దగ్గర కేసీఆర్ గారి పేరు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కానీ ఎక్కడైనా ఆనవాళ్ళు కనిపిస్తుందా? కేవలం ఒక మంచి ఉద్దేశంతో పేద ప్రజల కడుపు నింపడానికి అన్నపూర్ణ అంటే ఎవరండి? మనకి అన్నం పెట్టే అమ్మ పేరే పెట్టినాం కదా. ఇక్కడ కూడా రాజకీయ లబ్ధి అయితే ఇక్కడ కనిపిస్తలేదు కదా. మరి ఇక్కడైతే క్లియర్ గా మీకు ఇంద్రమ్మ పేరు పెడుతున్నారు కదా, ఇక్కడైతే రాజకీయ కోణం అయితే కనిపిస్తుంది కదా. ఆ పేరు కాకుండా ఇంకేదైనా పేరు పెట్టండి. దానికంటే ముందు ప్రజల అభిప్రాయం తీసుకోండి, కార్పొరేటర్ల అభిప్రాయం తీసుకోండి. ఏకాభిప్రాయం ఓన్లీ వాళ్ళే డిసైడ్ అవుతామనంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. కేవలం ఈ 15-16 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేయట్లేదు. కేవలం పేర్లు మార్పు, లేదంటే విగ్రహాల ప్రతిష్ట, లేదంటే చిహ్నాలు మార్చడం, ఇవి మాత్రమే పనిగా పెట్టుకున్నారు కానీ 6 గ్యారెంటీల గురించి మాట్లాడతలేరు. ఇన్ కేసు ఎవరైనా అడిగినా ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టే ప్రయత్నం, డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. సో అంటే ఇప్పటికీ అడగకపోతే వచ్చే ఈ 3 ఏళ్లలో డెఫినెట్ గా ఇట్లాంటి మార్పులే మనకు చేస్తారు కానీ అభివృద్ధి చేయాలనేది మాత్రం మా అభిప్రాయం. కాబట్టి డెఫినెట్ గా దీన్ని మేము అడ్డుకుంటున్నాం. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇందిరమ్మ కూడా ఆమె త్యాగాలం కావచ్చు గుర్తించుకోవడానికి పేరు పెట్టడంలో తప్పేముంది? అన్నం పెట్టేదానికి ఇందిరమ్మ పేరు మీద పెడతా ఉన్నాం అని చెప్పేసి ఒక కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారే కదా సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. మళ్ళీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని మాట్లాడితే బలిదేవత అని ఎందుకు ఆయన సంబోధించిన? ఆయన మాట్లాడలేదా? ఇప్పుడు ఏదో సీఎం పదవి ఇచ్చిరని చెప్పేసి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇంద్రమ్మ పేరు పెడతానంటే పెట్టుకోండి. ఇంద్రమ్మ పేరు నీ ఇంటి పేరుగా పెట్టుకో, మీ ఇంట్లో పేర్లు మార్చుకో, వాళ్ళని అట్లా ఇంప్రెస్ చేసుకో. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇదేమంటారు మర్యాదను ఎందుకు పోగొట్టే విధంగా నువ్వు చేస్తున్నావు? ఒకవేళ పెట్టాలి అనుకుంటే కొత్త స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఇంద్రమ్మ పేరు పెట్టు. ఉన్న స్కీమ్స్ ని ఎందుకు మార్చాలి? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎన్నో పథకాలు అందిస్తే దానికి మేము ఎక్కడ పేర్లు మార్చలేదు. దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకా కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి దానికి మేము పేర్లు పెట్టినాం తప్ప ఎక్కడ కూడా పేర్లు మార్పులు చేయలేదు. అని ఇట్లాంటి చిల్లరేషాలు కేసీఆర్ గారు చేయలేదు. ఇలాంటి చిల్లరేషాలు మానేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి సాధించి ప్రజలు పడుతున్న కష్టాల మీద ఫోకస్ చేస్తే బెటర్ ఉంటది. ఈ పేర్లు మార్చడం పక్కకు పెట్టండి. ఆల్రెడీ ఇప్పుడు టీఎస్ నుంచి టీజీగా చేసినాం, దాంతో ఏం లబ్ధి అయింది, ఏం ఉంది? ఇప్పుడు ఏ బండ్లకు చూసినా ఇంకా టీఎస్ఏ ఉంది. జీవో ఇచ్చినావు కదా, మరి ఎందుకు పెట్టలేదు? ఎందుకు సీరియస్ గా నీ సొంత వెహికల్స్ కే అది ఇంప్లిమెంట్ కాలేదు. ఇంకా అంటే ఇట్లాంటి ఓన్లీ పబ్లిసిటీకే మాత్రం పరిమితం అవుతుంది కానీ రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు అనేది మా ప్రతి ఒక్కరి అభిప్రాయం. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన మార్పు ఉంటది అని చెప్పడం జరిగింది. కేసీఆర్ ఇలా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి, అంటే దాన్ని అదే విధంగా రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారు అనుకోవచ్చా?
క్లియర్ గా అర్థం అవుతుంది కదా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు 16 months నుంచి రేవంత్ రెడ్డి గారు ఒక్క సభలో అయినా ఆయన చేసిన అభివృద్ధి క్లియర్ గా చెప్పగలిగిండా? 10 నిమిషాల పాటు ఆయన ఎన్ని నిమిషాలైనా ఆయన మాట్లాడితే అన్ని నిమిషాలు ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడతాడా? ఆయన మాట్లాడేది కేసీఆర్ గురించి మాట్లాడతారు, ఆయన చావు గురించి మాట్లాడతారు, లేదంటే ఏడవైనా చిల్లర మాటలు మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా ఆయన చేసిన అభివృద్ధి మాట్లాడారు. అసలు చేయనే లేదు, ఆయన మాట్లాడడానికి అసలు లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిలోనే రిబ్బన్లు కటింగ్లు చేసుకుంటా అది మేము చేసినామని చెప్పి మాట్లాడడం, ప్లస్ ఇంద్రమ్మ ఇల్లులు అంటున్నారు. ఏడగట్టిన ఇంద్రమ్మ ఇల్లులు 15 నెలల కట్టేసిరా, ఒక బిల్డింగ్ ఒక ఇటుక కూడా పెట్టలేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో ఇంద్రమ్మ ఇల్లులు అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ కట్టిన ఇల్లులే కదా. ఇట్లాంటి వేషాలు వేసుకుంటా మాటలు మాట్లాడుకుంటా కాలం గడుపుతున్నాడు తప్ప ఖచ్చితంగా కేసీఆర్ గారి ఏమంటారు ఆనవాళ్ళు చెరపాలంటే ఆయన తాతల తరం కూడా కాదు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తరము అలా తాతల తరం కూడా కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో తెలంగాణ రాష్ట్రం తెచ్చినది ఎవరు అనంటే ఖచ్చితంగా కేసీఆర్ గారే పేరు చెప్తారు. కేసీఆర్ గారితో పాటు ఎంతో మంది ఉద్యమం నేపథ్యంలో ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు వచ్చిన అన్ని వర్గాల పేర్లు చెప్తారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు తెలంగాణ వ్యక్తి కాదు, తెలంగాణ ద్రోహి. అని ఇప్పటిదాకా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఆంధ్ర వాళ్ళు జై తెలంగాణ అంటున్నాడు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పటిదాకా కూడా ఆయన జై తెలంగాణ అనలేదు. సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే సిగ్గుపడుతున్నారు. అరే మనం జై తెలంగాణ అనలేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మారని ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసి వారికి మంచి చేసి అందరు బాగుపడతారని మేము అనుకుంటున్నాం. ఈరోజు ధర్నా చేపట్టారు, ఒక ప్రభుత్వం వినకుంటే అదే పేరు కంటిన్యూ చేస్తే ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా రేపటి రోజున మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈయన ఏదైతే పేర్లు వాళ్ళ ఇంద్రమ్మ సోనియమ్మ పేర్లు పెట్టుకున్నా అవన్నీ తీసేసి మేము కొత్త జీవోలు తీసుకొచ్చి మళ్ళీ ఆ పేర్లు మార్పు రాకుండా రాజకీయ కోణంగా ఏది కూడా చేయొద్దు. కేసీఆర్ గారు కిట్టు పెట్టారు. ఆయన నాకు తెలిసి 10 సంవత్సరాలు ఏదైనా పేరు పెట్టినారంటే కేవలం కేసీఆర్ గారు కిట్టు ఒక్కటే పెట్టు. ఇంక ఏ పథకాలలో కూడా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు కానీ ఎక్కడో పెట్టలేదు. ఓన్లీ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే వారు పెట్టడం జరిగింది. ఇట్లాంటి రాజకీయ ఏమంటారు అధికారిక కార్యక్రమాలలో కానీ ఏమైనా కూడా ఇట్లాంటి వాళ్ళ అధిష్టానాన్ని ఇంప్రెస్ చేయడానికి ఇట్లాంటి వేషాలు వేస్తే మాత్రం ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కూడా చేయాల్సిన చర్యలు మేము డెఫినెట్ గా చేస్తాం.